ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు 2025 ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, మరి సింహరాశిలో మరి గ్రహాల పరిస్థితుల్లో సింహరాశిలో చూసినట్లయితే కుజుడు, రాహువు, చంద్రుడు, సప్తమంలో కేతువు, మీనరాశిలో శాటర్న్ శని, కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. తద్వారా మనం చూసినట్లయితే గురుడు మరి శని కొద్దిగా సామాన్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మానసికమైన ప్రశాంతత. చంద్రుడు మంచి స్థానంలో ఉన్నాడు. చంద్రుడు మరి దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం వల్ల వారం ప్రారంభం నుండి గురువారం వరకు అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారాంతంలో అకాల భోజనము, శ్రమ, చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఉన్నప్పటికీ విజయం మీ వెంటే ఉంటుంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి వార్తలు అందుకుంటారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వార ప్రారంభం మీరు ముఖ్యుల్ని కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా మంచి అధికారుల్ని కలుసుకుంటారు. రాజకీయ పరంగా అభివృద్ధి కనబడుతోంది. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. మరి వ్యాపార పరంగా కూడా మనం చూస్తే మనకి వార ప్రారంభం నుంచే ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే వ్యాపారంలో కానీ వృత్తుల్లో కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి లంసముగా పెద్ద పెద్ద అమౌంట్స్ మాత్రం పెట్టుబడి పెట్టకూడదు. అటువంటి విషయాలన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. పార్ట్నర్షిప్ విషయం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యమైనటువంటి వ్యాపారాదులకి, వృత్తుల వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో తప్పనిసరిగా శివారాధన చేయాలి. దక్షిణామూర్తిని బాగా పూజించండి. మీకు వీలైనట్లయితే నానబెట్టిన శనగల యొక్క దండని గురుగ్రహం యొక్క మెడలో వేయండి. లేదా శనగల్ని ప్రసాదంగా చేసి పంచిపెట్టండి. గురువారం నాడు స్వీట్స్ పంచిపెట్టండి. గురు స్తోత్రాన్ని పఠించండి. ఎక్కువగా శివాలయం, శివ దర్శనం చేస్తూ ఉండండి. విశేషమైన ఫలితాలు మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు. సందేహం ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.